వెళ్ళే దారి మాత్రం అదిరిపోయింది అసలు. అక్కడ చిన్న బ్రిడ్జ్ కనబడింది, నేను బ్రిడ్జ్ మీదకి వచ్చాను. సేమ్ మన ఇందాక చూసిన రివర్ లాంటిది, రివర్ కూడా ఉందని చెప్పి ఇదైతే మిస్ చేసే ప్రసక్తే లేదు. ఓ మై గాడ్, యో చాలా బాగుంది. చూసారా పై నుంచి వాటర్ వస్తుంది. వచ్చేసాం మన 50 రూపీస్ వాటర్ ఫాల్స్. ఇదే వాటర్ పడుతున్నాయి లేదంటే వాడిని పోతున్నాడు కూడా నాకు అర్థం కావట్లేదు. ముందు నుంచి అయితే ఇదనమాట, ఇక్కడ ఫోటోలు తీసుకోవచ్చు. అంటే ఇలా వెళ్ళిపోతుంది ఇంటికి. ఇది వాటర్ ఫాల్. పుష్ప స్పాట్స్ కూడా ఉన్నాయి కానీ ఇంకా అది ఒక 50 కిలోమీటర్ల దూరం. ఈ మారేడుమల్లి దగ్గరలోనే ఉన్నాయి కానీ ఇక్కడ నుంచి కొంచెం దూరం అనమాట. ఆ డ్యాము, ఆ షూటింగ్ లొకేషన్స్ ఇక్కడే చేశారు. కానీ రంపచోడవరం అనే గ్రామంలో ఉన్నాను ప్రజెంట్. ఇప్పుడు రంప వాటర్ ఫాల్స్ చూడడానికి మనం అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ బండి మీద వచ్చాను, R15 మీద చూసుకోవచ్చు. R15 మీద అయితే వచ్చాను నేను. ఫుల్ వర్షం, రెండు గంటలు అలా తడుచుకుని ఇక్కడికి వచ్చాను. ఊరిలో నుంచి రైట్ తీసుకోవాలి. ఊరిలో నుంచి రైట్ తీసుకుంటే మనం రంప వాటర్ ఫాల్స్కి వెళ్తాం. ఒక 6 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. ఫుల్ వర్షం ఊరిలో కూడా, అందుకని నేను రికార్డ్ చేయలేదు. వెళ్ళే దారిలో అయితే నేను ఇంకా రికార్డ్ చేస్తున్నాను. రంపచోడవరం అలాగనే గుడిసె హిల్ స్టేషన్ వ్లాగ్ అయితే మనకు ఉండిద్ది అనమాట. 2 వ్లాగ్స్ అయితే ఉంటాయి. ఇదైతే ఒక 5 వాటర్ ఫాల్స్ అయితే నేను కవర్. అది మ్యాటర్. అయితే తడుచుకుంటూ వచ్చాం ఇద్దరం. ఈ రోజు మార్నింగ్ 2కి విజయవాడ నుంచి రామవరపల్లిలో స్టార్ట్ అయ్యాను అనమాట. ఆగుతా రాజమండ్రి వచ్చి, రాజమండ్రి నుంచి ఇంకా మారేడుమల్లి ట్రిప్ అనమాట. ఇది ఒక 2K కంప్లీట్ చేద్దాం అయితే చూస్తున్నాను. ఫుల్ ట్యాంక్ చేశాను R15లో. పర్లా, కొంచెం ఓవర్ హీటింగ్ ఇష్యూ ఒకటి ఉంది బండిలో, అంతకు మించి అయితే ఏం లేదు. చూసారు కదా, ఇదైతే చుట్టూ గ్రీనరీ, ఎక్కడ చూసినా బాగుంది. ఇది ఎలా ఉందంటే సేమ్ మనం అరకు లాగ్ చేసాం కదా, సేమ్ ఒక అరకు లాగ్ అయితే ఉంది. ఇంకా ఇది రోడ్డు, ఇది ఊర్లో నుంచి రావడానికి అనమాట. ఇలా వచ్చాము. కొంచెం ఇక్కడే కొంచెం వర్షం తగ్గింది కాబట్టి ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నాం. ఇలా ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూద్దాం. కదా మెయిన్ రోడ్. అలా వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వస్తే వాటర్ ట్యాంక్ ఉంది, చూసారు కదా. రంప జలపాతం, రంప వాటర్ ఫాల్స్ ఇలా ఉందన్నమాట రోడ్డు. మనం ఇలా వెళ్ళాలి. ఈ మధ్య అసలు ఏం బాగాలేదబ్బా, వర్షం పడుతుందని చెప్పి వాటర్ ఫాల్స్ ఈరోజు అలవలేదంట. మ్యాక్సిమం అయితే మధ్యాహ్నం నుంచి ఉండొచ్చు, రేపు కూడా ఇంతే ఉంటే రేపు కూడా ఉండదని చెప్పారు. సరే ఇంకా అని చెప్పి ఇంకా మారేడుమల్లి వెళ్ళిపోతున్నాను. రంపచోడవరం నుంచి ఇంకా 25 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా టిఫిన్ కోసం అయితే ఒక హోటల్ దగ్గర ఆగాను. రేపు మార్నింగ్ వచ్చేటప్పుడు ఓకే అయితే దీన్ని కూడా కవర్ చేసి స్టార్ట్ చేసేస్తాం ట్రిప్లో. ఓకే, ఇంకా మారేడుమల్లి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా 3 వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఇంకా అవి ఎలా ఉన్నాయో ఏంటో చూడాలి. అవి కూడా లేకపోతే అయిపోయినట్టు. బిస్కెట్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది. మారేడుమల్లికి అక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్లు అయితే వచ్చాను. 80 రూపాయలు తీసుకున్నాడు అబ్బా ఒక దోశ ప్లేట్ టిఫిన్ అయితే. టూ కాస్ట్. ఎక్కడైనా సరే బాదుడు మాత్రం ఆపట్లేదు. అంత అడవి. ఒక్క పాయింట్ చూసారా, ఇది చూడండి అసలు రిజర్వేర్ ఎలా ఉంది. చాలా పెద్ద రిజర్వాయర్ ఇదైతే. చాలా బాగుంది, అమేజింగ్. ఏదన్నా చిన్న బోట్ లాంటిది ఉంటే మనం ఆ మధ్యలోకి వెళ్ళి షూట్ చేయొచ్చు. చుట్టూ కొండలు, ఇంట్లో కరెంట్ ఫుల్గా ఉంది, సౌండ్ వస్తుంది వైర్లో. ఇది అనమాట మారేడుమల్లికి వెళ్ళేది. ఇది రంపచోడవరం. అలా వచ్చాను నేనైతే. బాగుంది ఇది రిజర్వాయర్ అయితే. నీళ్ళు కూడా క్రిస్టల్ క్లియర్గా కనబడుతున్నాయి కింద. అది చిన్న చిన్న పాయింట్స్ అనమాట. ఒక్కొక్కటి ఆగుతూ చూసుకుంటూ వెళ్ళడమే. అది ఇది 2. ఇంక మనం ఇంకొక 15 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే కనబడుతుంది ఇక్కడ నుంచి. నెట్వర్క్లు అయితే అసలు లేవు. సిమ్ అనుకుంటే ప్రిఫర్ చేసే వాళ్ళు మాత్రం ఓన్లీ జియోని ప్రిఫర్ చేయండి అబ్బా. నేనైతే 100% అదే చెప్తాను. జియో అయితే చాలా బాగుంటుంది. నాది ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ అయినా రావట్లా. వాడిది జియో, వాడి హాట్స్పాట్ ఆన్ చేసుకొని నేను వాడుతున్నా. అది కూడా ఓన్లీ వాట్సాప్ కాల్సే వస్తుంది, నార్మల్ కాల్స్ ఏది లేదు, నో సిగ్నల్. అలా ఉంది పరిస్థితి అయితే. వచ్చేవాళ్ళు మాత్రం ఈ సీజన్లో వస్తే మాత్రం పక్కాగా రెయిన్ కోట్ అయితే క్యారీ చేయండి. నేనైతే అది చెప్పగలను. మేము ఇద్దరం రెయిన్ కోట్ తెచ్చుకోలేదు, కానీ ఎక్కడన్నా
చిన్న చిన్నగా ఏదైనా పాకలు లాంటివి బ్యాంబూ చికెన్ అలా అమ్ముతారు కదా, అలాంటివి ఉంటే కనుక వాటి దగ్గర అయితే ఆగిపోయాము. ఒక గంట సేపు అలా ఆగిపోయాము. ఎండ వచ్చే సూచనలు అయితే మరి ఏమీ లేవు అయితే అనుకుంటున్నా నేనైతే. 9:30, 10 అవుతుంది టైం అయితే. ఇంకేమైనా పాయింట్స్ ఉంటే చూద్దాం. చిన్న చిన్న వ్యూ పాయింట్స్ ఏమైనా ఉంటాయి. డైరెక్ట్ మారేడుమల్లి వెళ్ళిపోయి అక్కడ కొంచెం తెలుసుకొని ఇంకా డైరెక్ట్ భద్రాచలం రూట్లో ఉన్నాయి మనకి ఇంక 2 పాయింట్స్. భద్రాచలం రూట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇంకా ముందుకు ముచ్చట్లు మాట్లాడుకుందాం. గ్రీనరీ మాత్రం అదిరిపోయింది కదా. వెళ్ళే దారిలో ఒక చిన్ని నది పాయి ఉందన్నమాట. దాన్ని చూడడానికి లోపలికి దిగుతున్నాం అడవిలోకి. వీడది ఎక్కడ చూసినా మన వాళ్ళు మంది బాబులే కనబడుతున్నారు. ఓ మై గాడ్, జర్ర జారుతుంది రోడ్డు ఇది. అరకులో చూసాం కదా, సేమ్ అలానే ఉంది ఇదైతే. సేమ్ అరకులో చూసిన దానిలాగే ఉంది యాజ్ ఇట్ ఈజ్. గాజు పెంకులు ఫుల్. వావ్, ఇలాంటిది వచ్చేదారిలో ఒకటి చూసాను కానీ దాన్ని మిస్ చేసుకున్నాను, వర్షం పడుతుందని చెప్పి. ఇదైతే మిస్ చేసే ప్రసక్తే లేదు. ఓ మై గాడ్, యో చాలా బాగుంది. చూసారా, పై నుంచి వాటర్ వస్తుంది. ఎంత చల్లగా ఉందంటే వాటర్, అంత చల్లగా ఉంది బాబాయ్. లష్ గ్రీనరీ ఈ మధ్యలో అస్సలు చాలా బాగుంది. వాటర్ ఎంత ఫ్రెష్గా ఉందో తెలుసా. చుట్టూ అడవి, మధ్యలో చిన్న వాటర్ ఫాల్స్. మనం అది మిస్ చేసుకున్నాం, ఇది మిస్ చేసుకోలేం కదా. స్నానం చేసేవాళ్ళు స్నానం చేసేయండి, ఈత కొట్టేవాళ్ళు ఈత కూడా కొట్టేయండి. చాలా బాగుంది. వెళ్ళేదారి మాత్రం అదిరిపోయింది అసలు. అక్కడ చిన్న బ్రిడ్జ్ కనపడింది, నేను బ్రిడ్జ్ మీదకి వచ్చాను. సేమ్ మనం ఇందాక చూసిన రివర్ లాంటిది, రివర్ కూడా ఇంత ఎత్తులో ఉందో. ఎక్కడ చూసిన బ్యాంబూ, మొత్తం బ్యాంబూనే. కానీ దీన్ని అలా కిందకి వెళ్ళచ్చు దీంట్లో. మరి ఇది ఎంత లోతో ఏంటో తెలియదు. కొండ శిలువలు ఉంటాయేమో, అమెజాన్ నది లాగా ఉంది చూడడానికి. వచ్చే వాళ్ళకి ఏంటంటే వచ్చేటప్పుడు ఈ రోడ్లు చాలా స్లోగా రండి. కొన్ని బోర్డులు ఉన్నాయి అన్నమాట. అంటే అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి కానీ, లేదంటే అడవిలోకి వెళ్ళడానికి కానీ, కొన్ని అడవిలో పెంచే మొక్కలు ఉన్నాయి వాటిని చూడటానికి కానీ చూసుకొని కొంచెం నిదానంగా మాలాగా అక్కడ ఆపుకుంటూ రండి. మరి మారేడుమల్లి చూడడానికి అంత ఎక్కువ లేవు, ఒక 4-3 వాటర్ ఫాల్సే ఉన్నాయి. అది అయిపోతే ఈరోజు ఈవినింగ్కి మధ్యాహ్నానికి అయిపోయినా మళ్ళీ గుడిసే దగ్గరికి వెళ్ళేపాటికి సరిపోతుంది టైం. అక్కడ దాకా మొత్తం ఖాళీ. నిదానంగా ఒక 1 by 1 చూసుకుంటారండి. అందుకని నేను కూడా ఎక్కడన్నా ప్లేస్ ఉంటే ఆపుకొని అసలు లోపలికి వెళ్ళి చూస్తున్నాను, అక్కడికి వెళ్ళడానికి ఉందా లేదా ఏదైనా సరే. 1-2 సార్లు చూసుకొని రండి. నేచర్ మాత్రం అదిరిపోయింది. కింద కాలవద్దండి అని చెప్తున్నాడు. నేచర్ మాత్రం అదిరిపోయింది. అరకే అనుకుంటే అరకన్నా బాగుంది ఇదైతే. ఈ రోడ్లు చూసారు అసలు ఎలా ఉన్నాయో. ఏదో అరుంధతి సినిమాలో ఉంటాయి కదా, నైట్ పూట ఆడ వెళ్తాడు ఏదో లారీలో, అలా ఉంటే రాత్రిపూటలు అయితే ఇవన్నీ. ఇంకా మారేడుమల్లి అయితే వెళ్దాము. నేను ఇంత ఎత్తెక్కేసా పైనుంచి. అసలు రోడ్లు మాత్రం హెవెన్, స్వర్గం లాగా ఉన్నాయి ఈ రోడ్లు మాత్రం. చూసారు ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి అన్నమాట రోడ్లు. ఎక్కడ గింటలు కానీ అలా లేవు. వచ్చేటవాళ్ళు మేము పొద్దున్న రాజమండ్రి దగ్గరలో ఆగాం. టీ తాగాలి, బాగా నిద్ర వస్తుంది, టీ తాగుదాం అని చెప్పాడు. తాగాలని చెప్తే ఏం చేసాం, రాజమండ్రి దగ్గరలో ఆగితే రోడ్లు బాగాలేదు తమ్ముడు, వేరే వాళ్ళు వచ్చారని ఆ టీ షాప్ అని చెప్పాడు. అదేంటి అని అనుకున్నాను నేను. ఆయన చెప్పినట్టు అయితే అసలు నాకు ఇక్కడ దాకా ఎక్కడ అనిపించలేదు. చాలా బాగున్నాయి రోడ్లు అయితే, మొత్తం తార్ రోడ్లే, చాలా బాగున్నాయి. ఎక్కడో ఇంత దగ్గర ఒక 250 కిలోమీటర్ల దాకా వచ్చి ఉంటాను నేను. ఎక్కడో ఒక 1 బిట్ ఒక 2 కిలోమీటర్లు అలా అనిపించింది, అక్కడక్కడ గుంటల్లాగా అంతే. ఏదో సౌండ్లు వస్తున్నాయి చెట్ల నుంచి. అవి ఏం పక్షులు అంటారు ఏంటో మరి, నాకేం తెలుసు. సౌండ్లు అయితే వస్తున్నాయి. బాగున్నాయి చూసారు అసలు రోడ్లు. మాకు చుట్టూ పచ్చదనం. ఆ చెట్లు కూడా ఇలా మొలిచి ఇలా దిగుతున్నాయి. ఇటు కూడా అంతే, ఇలా బాగున్నాయి. ఓకే, మనమైతే మన ఫస్ట్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు, పర్ హెడ్ 50 రూపీస్. ఓకేనా? జలతరంగిణి వాటర్ ఫాల్స్. అక్కడ మారేడుమల్లి నుంచి ఒక 10 నుంచి 13 కిలోమీటర్ల లోపే ఉంది మ్యాక్సిమం. వచ్చేటప్పుడు చిన్న వ్యూ పాయింట్స్. ఇక్కడి నుంచి వెళ్తే ఇంక 2 ఉన్నాయి. సౌండ్ అయితే బాగా వస్తుంది. మరి ఈ వాటర్ ఫాల్స్ ఎలా ఉండిద్దో.
నేను ఇప్పటిదాకా చూసిన దాంట్లో తెలుసు కదా, నా ఇన్స్టాలో ఉండేది అరకుది, అదే పెద్ద వాటర్ ఫాల్స్ ఇప్పటిదాకా చూసిన దాంట్లో. అది కూడా ఎవరు వెళ్ళలేని దానికి వెళ్ళిపోయాం, అక్కడ పోలీసులు కానీ ఎవరు లేరు. ఇక్కడైతే సేఫ్టీ గేట్ ఉంది, అది దాటి మాత్రం వెళ్ళకూడదని చెప్పారు. ఓకే, కొంచెం ముందు ఉంది ఇదంతా అదనమాట. అక్కడ టికెట్ తీసుకున్నాం. కెమెరాలు అరకులో లాగా అలా ఏం లేదు, ఆల్ సెట్ అని తెచ్చుకోవచ్చు. కానీ చెత్త మాత్రం పడేయకూడదు, తెలిసిందేగా, చెత్త ఓ ప్లాస్టిక్ దోనో. మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి. అక్కడ ఆ ముందు ఉందన్నమాట, కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను. అలా పైనుంచి అయితే కిందకు వచ్చాను, అలా నడుచుకుంటూ. ఇవి చూసారు అసలు ఎలా ఉన్నాయో, ఏదో వేసారు అంతే, కాలు జారితే లోపలికి వెళ్ళిపోద్ది. ఇక్కడ అన్నమాట ఇలా వస్తుంది. ఇది సేఫ్టీ గేట్, దీన్ని దాటి ఇంక వెళ్ళకూడదు మనం, ఇంతే. ఇదే మన చిట్టి వాటర్ ఫాల్. అంత పెద్దదేం కాదు కానీ ప్రెజర్ ఎక్కువ వస్తుంది. అక్కడ ఆ మూలన ఇలా కిందకి దిగాలనుకున్న వాళ్ళు ఇక్కడ దిగొచ్చు, అక్కడ దిగొచ్చు. ఆ 2 ప్లేస్లే 50 రూపీస్ అనమాట. ఇదే గేటు, ఈ గేట్ దాటి మాత్రం ఎవరు వెళ్ళకూడదు. ఇక్కడ మళ్ళీ సెక్యూరిటీ కూడా అయితే ఉన్నారు దీన్ని చూపించడానికి. వాళ్ళ దగ్గర వాకీ-టాకీలు కూడా ఉన్నాయన్నమాట, చూసుకోండి. 1-2 సార్లు. ఆల్కహాల్ కూడా అలవ్ లేదు, ఆల్కహాల్ కానీ ప్లాస్టిక్ కానీ ఏదైనా తినేది కూడా ఏది అలవ్ లేదనమాట ఇక్కడైతే. దోమలు అయితే ఉన్నాయి అబ్బాయి, ఇప్పటికీ 10 సార్లు కంట్లో పెట్టి వచ్చినాయి నాకైతే. మురస్ట్ దోమలు మొత్తం నా మీద వచ్చి పడుతున్నాయండి పొద్దున్నుంచి. ఇది 6వ 8వ పడతాం. చాలా చిన్న వాటర్ ఫాల్స్ ఇదైతే, కానీ బాగుంది. ఆ పైనుంచి ఎక్కడి నుంచో కొండల నుంచి వస్తుంది వాటర్, ఇలా కింద దిగి ఇలా వెళ్తుంది అనమాట. మనం ఇప్పుడు దిగే సాహసం మనం చేయలేము దీంట్లో. వర్తేనా అంటే నేనైతే వీడియోస్ తీయడానికి వచ్చాను, కంటెంట్ ఇవ్వడానికి వచ్చాను కాబట్టి నాకు పర్లా. మీరు వచ్చే వాళ్ళు అయితే దాంట్లో దిగి కొంచెం ఎంజాయ్ చేసి వెళ్ళండి, లేదంటే మా ఊరిని చూసేస్తాను. వెళ్తావా వద్దండి, పాపడు పొద్దున్న అంటే తడిపేసా, వెళ్ళిపోతావు అని చెప్పి. వరుసగా కూడా బాబు మాడే డ్రైవ్ చేశాడు. ఈ 250లో దగ్గర 200 కిలోమీటర్స్ ఆడే డ్రైవ్ చేసి ఉంటాడు. నేను ఒక 50 డ్రైవ్ చేశాను అంతే. అది వాటర్ ఫాల్స్. కిందకి వెళ్ళి అక్కడ ఒక 2 ఫోటోలు దిగుదాము, ఇంకా అయిపోద్ది. ఇదన్నమాట, దీని మీద నడుచుకుంటూ వెళ్ళాము మేము. ఇలా మళ్ళీ అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. ముందు నుంచే ఇదనమాట, ఇక్కడ ఫోటోలు తీసుకోవచ్చు. అంటే ఇలా వెళ్ళిపోతుంది ఇంటికి. ఇది వాటర్ ఫాల్స్. ఈ రాళ్ళ మీద నుంచి స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ పైకి రావాలా, చాలా జాగ్రత్తగా. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ అయిన ఒకటి చూపిస్తాను చూడండి. నేను ఇది ఏందో చూస్తారా ఒకసారి. ఒక 2-3 పురుగులను అయితే మేము ఇక్కడ స్పాట్ చేసిన. నేను అవి ఎటుపోయినాయి, ఒకటి ఇంతలా ఉంది అబ్బా పురుగు అయితే. మన సెకండ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారులు చూసారా ఎలా ఉందంటే, మనం పుష్ప మూవీలో చూసాం కదా, అది ఆ లారీల్ని నదిలో నుంచి వస్తాయి చూసారా, అలా ఉంది సేమ్ ఇది. పుష్ప స్పాట్స్ కూడా ఉన్నాయి, కానీ ఇంకా అది ఒక 50 కిలోమీటర్ల దూరం. ఈ మారేడుమల్లి దగ్గరలోనే ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచి కొంచెం దూరం అనమాట. ఆ డ్యాము, ఆ షూటింగ్ లొకేషన్స్ ఇక్కడే చేశారు, కానీ ఎక్కువ దూరం అనమాట. ట్రై చేస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత, దగ్గరలో ఉంటే కనుక అది కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ మెయిన్ రోడ్ మీదే చిన్నది. దీంట్లో అయితే లోతు ఎక్కువ ఉంది, అలాగనే ముసళ్ళు కూడా ఉన్నాయంట. అటు పక్కన బోర్డు పెట్టారు. ఎవరన్నా దిగాలనుకుంటే మాత్రం పైనుంచి చూసేసి సైలెంట్గా వెనక్కి వచ్చేయండి, అంతేలే కానీ దిగే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఇది మెయిన్ రోడ్ అనమాట. మేము అలా పైనుంచి వచ్చాము. ఇది చూడడానికి అలానే ఉంది, కానీ ఫోర్స్ ఎక్కువ ఉంది. 2 పాయలు లోతుంది, చాలా లోతుంది. అది అక్కడ కనబడుతుంది కదా ఒక చిన్నది, అక్కడ ఉంది ముసలి ఉంది అని. ఓకేనా, 1-2 సార్లు చూసుకొని రావాలి. ప్రజెంట్ అయితే ఇప్పుడు సూర్యుడు వచ్చాడు, మళ్ళీ అస్తమించేస్తున్నాడు. స్టార్ట్ చేయి. ఇంక మేము చివరి 2 పాయింట్స్ ఉన్నాయి, ఆ 2 పాయింట్స్ చూసుకొని ఇంకా డైరెక్ట్ మారేడుమల్లి అయితే వెళ్ళిపోతాము. మరి ఆ పుష్ప లొకేషన్స్ కూడా దగ్గరలో ఉండే కనుక చూపిస్తాను, లేదంటే ఇంకా మారేడుమల్లి రూమ్ తీసేసుకొని ఇంకా ఈరోజు మొత్తం ఇక్కడే స్టే చేయాలి. ఇంకో వ్యూ పాయింట్ తగిలిందో వచ్చేదారిలో అది. అలా వచ్చాం. కింద రోడ్డు అలా కనబడట్లేదు కెమెరాల రోడ్డు. ఇక్కడ బాగుంది కదా వ్యూ పాయింట్. అది
ఫొటోస్ తీసుకోవడానికి ఏదైనా. మంకీలు అయితే ఎక్కడ చూసినా ఈ మంకీలే ఉన్నాయి. లాస్ట్ మంకీస్ దానికి కరుస్తున్నాయి వచ్చి. చాలా ఎత్తులో ఇదొక వ్యూ పాయింట్ అనమాట. ఇంకేదో ఇంకోటి ఉంది వాటర్ ఫాల్స్. దాని తర్వాత అమృతధార వాటర్ ఫాల్స్ అను ఇది ఫారెస్ట్ ఏరియా ఒకటి ఉందని చెప్పారు. ఇంకా రెండు కవర్ చేసుకోవాలి. వర్షం పడుతుంది పోతుంది అంతే వస్తున్నాం. అసలు ఎన్ని కొండలు, అందుకని పాపి కొండలు అని పేరు పెట్టారు దీనికి. అదే అనుకుంటా వచ్చేదాకా కనపడుతుంది, రోడ్డుకి లెఫ్ట్ సైడ్ కనపడుతుంది. ఇది చూసారా అంతా. ఓకే ముందుకెళ్ళి ఇంకేమన్నా చూసేద్దాం. ఓకే, మన సెకండ్ వాటర్ ఫాల్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇదిగోండి అమృతధార జలపాతం, 50 రూపీస్ పర్ హెడ్. అదే ఇది కూడా బయట ఫోటోలో చూస్తే మాత్రం చాలా చిన్నగా కనపడుతుంది. మరి దానిలాగే ఉంటుందా అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సేమ్ 50 రూపీస్ అనమాట. హాఫ్ కిలోమీటర్ అయితే దగ్గర హాఫ్ కిలోమీటర్ ఉండిద్దంట. 200 స్టెప్స్ ఉంటాయంట. సేమ్ అడవే. మనం ఎలా ఇది ఎక్కడ గుర్తొస్తుందో తెలుసా మీకు? ఎక్కడ మనం చూసాం కదా అరకులో కింద కాఫీ, అలా అనమాట. ఇక్కడ కాఫీ బదులు బ్యాంబూ ఉంది, అక్కడ మొత్తం కాఫీ అనమాట, కాఫీ ప్లాంటేషన్. ఇక్కడి నుంచి కూడా అరకు వెళ్ళిపోవచ్చు. ఎంత ఒక 300-250 కిలోమీటర్లు అంతే. కానీ సపరేట్ మారేడుమల్లి కన్నా ఇంకొక 40-30 కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్ళాలి. రాజమండ్రికి వెళ్ళే రూట్లోంచి ఆ రూట్. ఓకేనా? నెక్స్ట్ మంత్ మళ్ళీ అనుకుంటున్నారు, అప్పుడు ట్రై చేస్తాను మళ్ళీ ఇంకోసారి అరకు ట్రిప్. అరకు కాదులే, కొన్ని ఉన్నాయి చిన్న చిన్న ప్రదేశాలు. నాకు ఇష్టమైన 2 పల్లెటూరులు ఉన్నాయి, అవి షూట్ చేయాలనుకుంటున్నాను నేను. ఓకే, ఇక్కడ నుంచి డౌన్ దిగాలి. సౌండ్ అయితే వస్తుంది. ఫుడ్ నాట్ అలౌడ్ అని చెప్పారు. అలానే లోపలికి దిగడం కూడా నాట్ అలౌడ్ అని చెప్పారు. ఇది కిందకి వెళ్తే మొత్తం పచ్చ 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 పచ్చ. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది స్టెప్స్ అయితే. ఇలా ఒక 200 మెట్లు పైకి దిగాలంట. ఈ 200 దిగేసి కొంచెం ముందుకెళ్ళి కొంత చూపిస్తా. మరి 200 మెట్ల నుంచి చాలా కష్టంగా ఉంటుంది. లేదంటే వచ్చేసాం మన 50 రూపీస్ వాటర్ ఫాల్స్. ఇదే వాటర్ పడుతున్నాయి లేదంటే వాడిని పోతున్నాడు కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ పై నుంచి దిక్కుండు వచ్చా. 200 పైనే ఉంది, 200 అని చెప్పాడు. ఐ థింక్ ఇదేనా మన లాస్ట్ వ్యూ పాయింట్ అయితే అయింది. దిగకూడదు. ఇది ఫ్రంట్ నుంచి అనమాట. పైపులు పెట్టాడు, మరి ఏందో వాటర్ పడుతూ ఉన్నాయి. ఇదబ్బా మన వాటర్ ఫాల్స్ అయితే. అమృతధార వాటర్ ఫాల్స్ ఎలా ఉంది, బాగుందా? కానీ అంత లేదు, ఈ రెండు అంత లేవు. ఏదో 50-50 అన్నాడు కానీ ఇక్కడ 200 పోయినాయిలే, కానీ అంత లేదు, అయిపించినంత లేవు ఈ రెండు. ఇది ఈ వాటర్ ఫాల్ ప్రత్యేకత అలా ఉందన్నమాట. కొంచెం వాటర్ వస్తూ ఉన్నాయి, ఏదో సౌండ్ మాత్రం దూరం నుంచి వస్తుంది. బాగా వస్తున్నాయేమో అనుకున్నా. అంతే. అరకులోనే వాటర్ ఫాల్ అండి నేను చూసింది, లాస్ట్ వాటర్ ఫాల్ అదొకటే. ఇవన్నీ ఏమంతలే పర్లా, కానీ గ్రీనరీ మాత్రం అదిరిపోయింది. ఎక్కడ చూసినా గ్రీనరీ చాలా బాగుంది. దిగడానికి మాత్రం ఇక్కడ అయితే లేదు, అక్కడైతే దిగొచ్చు. లేదు దిగాలనుకుంటే మాత్రం ఇలా దిగండి. అక్కడ కొంచెం వాటర్ ఉంది, దాంట్లో ఎంజాయ్ చేయడమే. ఫుడ్ కానీ ఆల్కహాల్ కానీ నాట్ అలౌడ్. ఓకే, ఇంక ఇలా మళ్ళీ 200 స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపడదు. లెట్స్ గో. మళ్ళీ వాటర్ ఫాల్స్ అయితే అన్నీ అయిపోయినాయి. మళ్ళీ రిటర్న్ టు మారేడుమల్లి వచ్చేసాను అనమాట. రూములు అయితే ఎంత కాస్ట్ ఉందంటే ఆస్తులు అడిగేస్తున్నారు. స్టార్టింగ్ 5,000, 4,000, 6,000, గట్టిగా మాట్లాడితే 1,000-1,500 అని చెప్తున్నారు. అది కూడా నార్మల్ రూమ్లు, డార్మెటరీలు కానీ గిరిమెటరీలు కానీ లేవు. ఫుడ్ అయితే ఇంకా మేమైతే ఏం తీసుకోలేదు, టిఫిన్ చేసామన్నమాట. 1 అవుతుంది టైం అయితే. గుడిసెకి వెళ్ళాలన్న గుడిసె హిల్ స్టేషన్కి ఇక్కడి నుంచి 45-50 కిలోమీటర్లు బండి మీద వెళ్ళి, అది మొత్తం ఆఫ్ రోడ్డు, అక్కడి నుంచి జీబులో వెళ్ళాలంట. మరి అది ఎంత తీసుకుంటారు, మనిషికి 300 తీసుకుంటారు, 200 తీసుకుంటారు, మనకు తెలియదు. గుడిసె హిల్ స్టేషన్కి కనుక్కుంటాను ఇక్కడైతే నేను. ఇప్పటికే 290 కిలోమీటర్లు తిరిగేసాం మేము. ఫుల్ ట్యాంక్ కొట్టించాం, ఆఫ్ అయిపోయింది, ఇంకా ఆఫ్ ఉంది. మరి ఆఫ్లో ఎంత వెళ్ళిందో ఏంటో తెలియదు. ఇప్పటిదాకా 2,000 పైనే అయిపోయింది మాకైతే.
అది ఇప్పుడు మేము అదే ఆలోచిస్తున్నాం. గుడిసెకి కూడా ఫుల్ వర్షం పడుతుంది పైన కొండల మీద, ఎంట్రీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్తున్నారు అనమాట. మ్యాక్సిమం తినేసి బయలుదేరితే కనుక రంపచోడవరం వెళ్ళిపోయి ఆ వాటర్ ఫాల్ అక్కడ ఉంది కదా, దాన్ని కవర్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతే బాగుండిద్ది అని అయితే నేను అనుకుంటున్నాను. మరి గుడిసెకి వెళ్ళాలన్నా ఇక్కడ స్టే చేయాలంటే వెళ్ళలేదనుకున్న 1000 రూపీస్ పడుతుంది. అది దాని గురించి అయితే మేము ఇద్దరు మరి ఆలోచిస్తున్నాము. చూడాలి. ఓకే ఎంట్రీ ఉంది పర్లేదు చూడొచ్చు అనుకుంటే ఇంకా మనీ పోయినా పర్లేదు అనుకొని వెళ్ళడమే. లేదనుకుంటే ఇంకా సైలెంట్గా ఒక గంట రెస్ట్ తీసుకొని తినేసి ఆ వాటర్ ఫాల్ చూసుకొని డైరెక్ట్ రాజమండ్రి నుంచి ఇంక విజయవాడ వెళ్ళిపోవడమే. నైట్లో విజయవాడ వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటే రేపొద్దు ఇంకా వాడి పనికి వాడు నా పనికి నేను, ఇంకా వాడి పనికి అక్కడికి వెళ్ళిపోవచ్చు. 2 వీడియోలు అనుకుంటాం కానీ ఒక వీడియో పడుద్ది. ఓకే ఇంకెళ్ళి ఫుడ్ తినేసి, ఇది కూడా ఓవర్ హీట్ అయిపోతుంది ఇంజిన్ కూడా, దాని గురించి ఒకసారి చూసుకోవాలి. ఇంజిన్ ఆయిల్ మార్చలేదు కదా, ఓవర్ హీట్ అయిపోతుంది. అది ఒక గంట సేపు పక్కన పెట్టేసి దానికి బయలుదేరితే సరిపోతుంది. ఓకే ఫైనల్లీ మన మారేడుమల్లి ట్రిప్ అయితే అయిపోయింది అనమాట. నేను రాజమండ్రి బ్రిడ్జ్ దిగి వచ్చి మాట్లాడుతున్నాను. ఫుల్ వర్షం అనమాట. అండ్ మారేడుమల్లి రేట్లు అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ. దానికన్నా నేనైతే అడుగు బెస్ట్ వెళ్ళాను, చూసాను. అడవులు బాగుంది, చిన్న చిన్న ఉంటాయి. వాటర్ ఫాల్స్ అయితే లేదంత లేదు. ఫ్రెష్ ఆఫ్ మనీ అయితే పెట్టుకోవచ్చు. అందరూ మారేడుమల్లి అంటారు కానీ లేదు. అడవులు కానీ చిన్న చిన్న కొండలు కానీ ఏదో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అలా ఉన్నాయి అంతే. ఫుడ్ కూడా చాలా ఎక్కువ. ప్లేట్ టిఫిన్ 35 నుంచి 40 రూపీస్ కూడా ఉంది. బిర్యానీ అంటారా 200 రూపీస్. బిర్యానీ మరీ ఎక్కువ. 2000, 3000, 4000 చెప్తున్నారు. గట్టిగా మాట్లాడితే 1000 రూపాయలకే తగ్గట్లేదు. అండ్ ఇంకా చివరికి మనం ఏంటంటే గుడిసె హిల్ స్టేషన్ గురించి మాట్లాడుకుంటే ఫుల్ వర్షం అయితే పడుతుంది. పైన అయినా కింద వర్షం అయితే మారేడుమల్లికి 45 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి గుడిసెలోకి ఆ హిల్ స్టేషన్కి వెళ్ళాలి. ఒక అప్ అయినా నాకు 50 అంత చార్జ్ చేస్తాను. నేనైతే అంత రిస్క్ చేసుకొని దంచుకోలేదు. ఇప్పటికే ఇంజిన్ ఆయిల్ మారించుకుని బండి తీసుకొచ్చింది. ఓవరింగ్ అయిపోతుంది. అక్కడ ఆపుకుండా ఆ హీట్లో కూడా తీసుకెళ్ళాము. ఇప్పటికీ బడ్జెట్ 2000 అయిపోయింది కదా. 2000 అయిపోయింది. మా ఫుడ్కి ఒక 800 రూపీస్ అయిపోయింది. మొత్తం నేనే పెట్టుకున్నాను. ఇంకా అందుకని దాన్ని అయితే నేను ఫిక్స్ చేస్తాను. ఎవరైనా చూడాలనుకుంటే నేను వెళ్ళినట్టే రాజమండ్రి నుంచి ఎయిర్పోర్ట్ సైడ్ మారేడుమల్లి వెళ్ళిపోయి ఒకటి వాటర్ ఫాల్స్ చూసుకుంటారండి. ఇంకా చివరికి వచ్చేసరికి రణీగఢ్ వాటర్ ఫాల్స్ అయితే క్లోజ్. ఈ రోజు మొత్తం క్లోజ్లో ఉంది. వచ్చేటప్పుడు క్లోజే, వచ్చేటప్పుడు క్లోజ్. 2 వర్షాలు పడతానే ఉంది. అదొకటే మన ట్రిప్ అయితే మిస్ అయింది. లేదు మేము మొత్తం కవర్ చేయాలనుకుంటే డైరెక్ట్ వైజాగ్ అరకు వెళ్ళిపోతే అరకు తర్వాత పాడేరు, దాని తర్వాత మీకు మారేడుమల్లి రావాలి. మంచంగి మారేడుమల్లి రావాలి. ఇటు నుంచి భద్రాచలం వెళ్ళిపోవాలనుకుంటే అది ఎక్కువ బాగుంటుంది. భద్రాచలం వెళ్ళి భద్రాచలం నుంచి విజయవాడ వెళ్ళిపోవచ్చు. అది కూడా మారేడుమల్లి పాడేరు. ఇంకోటి చెప్పేది ఏంటంటే రోడ్లు మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి. అది మాత్రం చూసుకోవాలి. పైన వెళ్ళినా సరే నేనైతే బైక్ కన్నా సరే ఎక్కడన్నా రెంట్ కార్ తీసుకొని ఫ్రెండ్స్తో కార్ తీసుకుని అక్కడ కనుక ఒక 2-3 రోజులు మీ బెస్ట్ ట్రిప్ అయింది. మేమైతే వర్షంలో తడిచాము, ఎండలో ఎండాము. వర్షం అయితే బాగా చలి బాగా అనిపించింది. ఈ ట్రిప్ అయితే ఇంతే. ఇప్పటితో అయితే నేనైతే వీడియో ఎడిట్ చేస్తున్నాను. కాబట్టి నేను డౌట్స్ ఉన్నాయి కదా, చిన్న కాంపిటీషన్ చేయండి. నాకైతే 2000 లోపు అయితే ఈ ట్రిప్ అయిపోయింది. ఒక 3 వాటర్ ఫాల్స్, 4 కొన్ని అడుగులు. కొంతమంది ఆ గిరిజనులతో మాట్లాడినా వాళ్ళకు కెమెరా ముందు రావడానికి కూడా ఇష్టపడలేదు. ఇంకా జరిగింది అదనమాట. ఒక 2 రోజులు వెళ్ళాలి అనుకుంటే ఫ్రెండ్స్తో మాత్రం మారేడుమల్లి చేయొచ్చు, కానీ అంత లేరు. దానికైతే చాలా బాగుంది. ఎలా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఈ దేశీ ట్రావెల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ప్రతి ట్రిప్కి 2000, 3000 అందులో అలా పెడతాను. ఎడిటింగ్ కానీ తమిళ కానీ చాలా ఎక్కువైపోతుంది. మీరు ఇచ్చి ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అయితే నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు.